రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని షర్మిల కలిశారు. తన కుమారుడి వివాహానికి రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది షర్మిల. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని షర్మిల కలిసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాజకీయాలకు సంబంధించి ప్రస్తావన ఏమైనా జరుగుండొచ్చా, లేకపోతే కుమారుడి వివాహానికి సంబంధించి వారిద్దరి మధ్య కాన్వర్జేషన్ వచ్చిందా? థ్యాంక్ యూ గాయత్రి. వైఎస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొదటిసారిగా కొద్దిసేపటి క్రితంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ముఖ్యంగా వైఎస్ షర్మిల కుమారుడి వివాహానికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైనట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన షర్మిల కుమారుడికి సంబంధించినటువంటి వివాహ పత్రికను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. దాంతో పాటు రేపు తాజాగా ఢిల్లీ కేంద్రంగా వైఎస్ఆర్సీపీ విలీనం చేసిన తర్వాత ఢిల్లీ అగ్రనేతలతో సమావేశమైనటువంటి సందర్భంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాలపైన కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా షర్మిల మాట్లాడుతూ అధిష్టాన పెద్దలు నాకు ఏ బాధ్యత అప్పగించినా నేను నిర్వహిస్తానంటూ కూడా షర్మిల చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొద్దిసేపటి క్రితమే సమావేశం అయ్యి ఆమె కుమారుడి ఆహ్వాన పత్రిక ఇచ్చిన తర్వాత ఈ రాజకీయ అంశాలను కూడా ప్రస్తావించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాల్లో సంబంధించినటువంటి అంశాలపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే రాబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో షర్మిల కీలక పాత్ర పోషించాలనేటటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా ఆమెతో ప్రస్తావించినట్లయితే తెలుస్తుంది. మొత్తానికి అయితే షర్మిల కాంగ్రెస్ లోకి రావడం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి నూతన ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు మరొకవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా షర్మిలకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.